వెల్కమ్ టు ప్రేమ్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం లూమినస్ ఆప్టమైజ్ 3800 సింగిల్ ఫేస్ యూపీఎస్ 3 బ్యాటరీలతోటి ఎలా ఫిట్టింగ్ చేయాలనేది ఈరోజు మీకు చక్కగా పాయింట్ టు పాయింట్ నేను వివరిస్తాను. అందులో 3 బ్యాటరీలని మనం ఎలా కనెక్ట్ చేయాలి, అది ఎంత యాంపియర్స్ తీసుకుంటుంది, సో మన ఎంతవరకు లోడ్ ఇస్తుంది అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది లూమినస్ ఆప్టమైజ్ 3800 యూపీఎస్ సింగిల్ ఫేస్. సో ఇది ఎలాగా కనెక్షన్ ఇవ్వాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే ముందు దీనికి ఏమేమి ఇచ్చాడో చూద్దాం. ఇందులో 2 కేబుల్స్ ఇచ్చారు, 10 స్క్వేర్ mm కేబుల్స్ ఇచ్చారు. అయితే లూమినస్కి మనందరికీ తెలిసిందే కదా, ఎంసీబీ కూడా ఉంటుంది. సో అలాగే రోటరీ స్విచ్ కూడా ఉంది. ఇది బైపాస్, నార్మల్, అలాగే ఆఫ్. మనం యాక్చువల్లీ నార్మల్లోనే పెట్టుకుంటాం కదా, ఇలా నార్మల్లో పెట్టుకుని దాన్ని తర్వాత అంత ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మారుద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యూపీఎస్ అయితే ఇలా ఉంది. సో పవర్ కనెక్షన్స్ అనేవి కింద షీట్ ఉంది కదా, ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ పవర్ కనెక్షన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఇది చూసారా, ఎర్త్, అలాగే ఇన్వర్టర్ ఫేస్, ఇది పక్కన న్యూట్రల్ అనమాట. ఇది ఇన్వర్టర్ ఫేస్, ఇది న్యూట్రల్. అలాగే మెయిన్స్కి సంబంధించిన ఫేజు అదే న్యూట్రల్ సైడ్ బై సైడ్ ఉన్నాయి, గుర్తించారా? సో ఇది ఇప్పుడు ఇలా ఉందన్నమాట పొజిషను. ఈ మెయిన్స్ ఇన్కమింగ్ ఎంసీపీ కంట్రోల్లో ఉంటుంది. చూడండి, ఆప్టమస్ 3800 యూపీఎస్ అనమాట ఇది. సో ఇప్పుడు మళ్ళీ పరిశీలనగా చూడండి. ఇప్పుడు మనం బ్యాటరీలు వేద్దాం. ఇక్కడ మనం 3 బ్యాటరీల కోసమని ఒక ఫ్రేమ్ అనేది తయారు చేయించాం. కింద ప్లైవుడ్ తోటి వేసి దానికి ట్రాలీ కూడా మేమే తయారు చేయించాం అనమాట. సో ఆ ట్రాలీ తోటి ఇలా ఫ్రేమ్ చేయించడానికి అది 2000 ఇచ్చుకున్నారు వాళ్ళు. సో ఈ క్యాబిన్ కంటే మనం ఇలా తయారు చేయించుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మీరు ఏదైనా కస్టమర్కి చెప్పినప్పుడు మీరు ఇలా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఫ్రేమ్ అంటే ఎల్ క్లాంపులతోటి ఫ్రేమ్ తయారు చేయించుకునేలా చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, దీన్ని దాంతోపాటు ఇలా 2 కేబుల్స్ కూడా ఇచ్చాడనమాట లూపింగ్ కోసం అని చెప్పేసి. అందులో ఫస్ట్ నెగిటివ్ పాయింట్కి అనేది మనం సప్లై చేస్తున్నాం. సో దాన్ని చక్కగా నేను టీ బిట్ ఉంది నా దగ్గర, ఆ టీ బిట్ తోటి దాన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇది కనెక్ట్ చేసిన తర్వాత చూడండి, రెంచ్ తోటి చక్కగా మంచి పట్లు వేసుకోవాలన్నమాట. ఎప్పుడు లూజ్ కాంటాక్ట్ ఉండేలా చూసుకోకండి. ఎప్పుడు కూడా ఫుల్ టైట్లో ఉంటే అలాగని వారుతున్నట్టుగా తిప్పితే పోలు ఇరిగిపోయే అవకాశం ఉంది. సో ఆ ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఇప్పుడు ఇది రెండో బ్యాటరీలో ఉన్న నెగిటివ్ పాయింట్. ఈ నెగిటివ్ పాయింట్ని కూడా మనం ఇస్తాం. చూడండి, ఫస్ట్ నెగిటివ్ పాయింట్కి ఇచ్చాం, తర్వాత ఇంకొక కేబుల్ ఇంకో నెగిటివ్ పాయింట్కి ఇచ్చాం. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ నెగిటివ్ పాయింట్ నుంచి ఇక్కడ ఉన్న పాజిటివ్ పాయింట్కి, ఈ లాస్ట్ బ్యాటరీలో ఉన్న పాజిటివ్ పాయింట్కి కనెక్షన్ ఇద్దాం. చూసారు కదా, సెకండ్ బ్యాటరీ నెగిటివ్ పాయింట్ నుంచి థర్డ్ బ్యాటరీ పాజిటివ్ పాయింట్కి కనెక్షన్ ఇస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ బ్యాటరీ ఉంది కదా, ఆ ఫస్ట్ బ్యాటరీకి సంబంధించిన నెగిటివ్ పాయింట్ సెకండ్ బ్యాటరీ పాజిటివ్ పాయింట్కి కనెక్షన్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్యాటరీలు ఎప్పుడు కూడా సిరీస్లోనే మనం కనెక్ట్ చేస్తాం. ఈ సిరీస్ కనెక్షన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి, ఇవన్నీ కూడా నేను వీడియో చేయాలనుకుంటున్నాను, కానీ నాకు దగ్గర వైట్ బోర్డ్ లేకపోవడం వల్ల నేను చేయలేకపోతున్నాను. సో మీకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదిగోండి, ఇక్కడ నెగిటివ్ పాయింట్ నుంచి ఇక్కడ పాజిటివ్ పాయింట్కి వచ్చింది. అలాగే ఫస్ట్ బ్యాటరీ నెగిటివ్ పాయింట్ నుంచి ఇక్కడ సెకండ్ బ్యాటరీ పాజిటివ్ పాయింట్కి వచ్చింది. చూసారు కదా, అదిగోండి, సెకండ్ బ్యాటరీ నెగిటివ్ పాయింట్ నుంచి ఫస్ట్ బ్యాటరీ నెగిటివ్ పాయింట్ నుంచి సెకండ్ బ్యాటరీ పాజిటివ్ పాయింట్కి వచ్చింది అనమాట. ఇప్పుడు ఉన్న ఈ 2 వైర్లో ఫస్ట్ బ్యాటరీ పాజిటివ్ పాయింట్కి, అలాగే లాస్ట్ బ్యాటరీ నెగిటివ్ పాయింట్కి మనం కనెక్షన్స్ ఇచ్చేద్దాం. ఇలా ఇచ్చేసిన తర్వాత అది సెటప్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్స్లో కనెక్షన్ ఇస్తున్నాం. ఈ కనెక్షన్ ఏంటంటే, ఇక్కడున్న ట్రిప్ చేసిన ఎంసీబీ ఉంది కదా, ఐసోలేటర్ కాకుండా మన రైట్ సైడ్లో ఉన్న ఎంసీబీ, దీని నుంచి తీసుకున్న ఫస్ట్ ఇన్పుట్ అనమాట. ఆ ఇన్పుట్ కనెక్షన్ నుంచి మొత్తం లోడ్ అంతా అవుట్పుట్ అవుతుంది. అలాగే దాని తర్వాత ఉన్న ఎంసీబీ మెయిన్స్ కంట్రోల్స్ అనమాట, కిందకి యూపీఎస్కి కంట్రోల్ అనమాట. సో ఇలాగ మనం సప్లైలు అరేంజ్ చేస్తున్నాం. చూడండి, నేను ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మీకు
కనెక్షన్ ఇస్తున్నాను. ఇది ఆల్రెడీ పాత బోర్డులో కనెక్షన్ ఇస్తున్నాం కాబట్టి మీకు కొంచెం కన్‌ఫ్యూజ్ కింద ఉండొచ్చు. ఎందుకనంటే దీన్ని నేను ఐడెంటిఫై చేయడానికే నాకు చాలా టైం పట్టేసింది. సో చూసారా కనెక్షన్స్ అన్నీ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేద్దాం. క్యాపింగ్ అయ్యి చేసేసి సో మనం ఆన్ చేసి చూపించేద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు యూపీఎస్ 0లో ఉంది కదా, పవర్ అయితే వచ్చింది, దానికి ఇన్పుట్ పవర్ అయితే వచ్చింది. ఎప్పుడైతే మనం పవర్ ఆఫ్ చేస్తామో అప్పుడు పవర్ ఆఫ్ అని వస్తుంది. ఇక్కడ ఈ బటన్ నొక్కాలి చూసారా, పవర్ ఆఫ్ అని వచ్చింది. ఇప్పుడు నేను మెయిన్స్ పవర్ ఆఫ్ అని అనమాట, దానివల్ల అలా వచ్చింది. చూడండి, మెయిన్స్ పవర్ ఆపితే ఇక్కడ ఆఫ్ చేసినప్పుడు చూసారా సెకండ్ ఎంసీబీ ట్రిప్ చేసి ఉంది కదా, అలా ట్రిప్ చేసి ఉంటే కింద ఉన్న యూపీఎస్కి పవర్ ఆగిపోతుంది. మళ్ళీ దాన్ని ఆన్ చేసి పెట్టేసాం. ఆన్ చేసి పెట్టేస్తే మళ్ళీ 0లోకి వచ్చేసింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాగా ఈ యూపీఎస్ కనెక్షన్ అనేది ఇవ్వచ్చు. చక్కగా మీరు తెలుసుకున్నారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.